హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఫ్లెక్స్ 45లో మనం డే 25లోకి వచ్చేసాం. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే యూరిక్ యాసిడ్. చాలా మందికి జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, సో మార్నింగ్ టైంలో స్టిఫ్నెస్ ఉండటం లైక్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో చాలా మందికి ఇవి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ ఫామ్ అవ్వడం. సో యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎందుకు ఎక్కువ అవుతుందంటే కనుక రెడ్ మీట్, సీ ఫుడ్ ఇట్లాంటివి ఎక్కువ తినడం, షుగర్స్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, స్లీప్ అనేది తక్కువగా పడుకోవడం, ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ అనేది తీసుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ గా బాడీకి ఇవ్వలేకపోవడం. సో ఇవన్నీ కూడా డైలీ చేసే మిస్టేక్స్. సో యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల మనం వీటితో పాటు బాగా పెయిన్స్ అనేవి ఎక్కువ ఫీల్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, డైలీ అనేది ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ ని సింపుల్ గా కంట్రోల్ చేయాలంటే మనం డైలీ చేయాల్సింది ఏంటంటే మన బాడీకి కావాల్సిన వాటర్ అనేది ప్రాపర్ గా ఇవ్వడం, మంచి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవడం, మోర్ ఫ్రూట్స్, వెజీస్ లైక్ ఇలాంటి వాటికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. డైలీ తినే దాంట్లో కూడా మనం లెమన్ అండ్ ఆమ్లా ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బెటర్. మనం డైలీ కూడా ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుని మనం ఫాలో అయితే కనుక ఇలాంటి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుండి మనం దూరంగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.